అప్పులు జరగకుండా చేస్తుంది. పాపమే నీకు దుఃఖం కలిగిస్తుంది. పాపం మన పాపాన్ని బట్టే మనకి ఇవన్నీ ప్రాప్తిస్తాయి అన్నమాట. పాపం లేనప్పుడు ఆదామములకు ఏదంటుందో అన్ని సమృద్ధిగా ఉన్నాయి. అసలు వాళ్ళు వంట వండే పనే లేదు. అన్ని పండ్ల చెట్లే. అన్ని వల్ల మంచి వాళ్ళు ఎప్పుడు ఒకటే రకమైన పండు తింటే బోరు కొడుతుందని రకరకాల పండ్లు అనమాట. ఇప్పుడు మనకు రకరకాలు ఇప్పుడు కొద్దిగా మన దగ్గర ఏంటంటే అసలు ఇక దేవుడు వేసిన తోటలో ఇంకెన్ని మంచి పనులు ఉండాలి. ఒకే ఒక చెట్టు పండు తినదాన్ని, ఇక మిగతా అన్ని తినొచ్చు. ఆ చెట్టు పండు తింటే ఏంటంటే మంచి చెడ్డలు అనేది అర్థమవుతుంది మనిషి. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలకు మంచి చెడ్డ ఏం తెలియదు, అవునా?